జోకర్ వచ్చింది, జోకర్ వచ్చింది, జోకర్ వచ్చింది, జోకర్ వచ్చింది, జోకర్ వచ్చింది, జోకర్ వచ్చింది. ఇది నన్ను వెక్కిరిస్తూనే ఆ మాట మాట్లాడుతుంది. చివరికి దీనికి కూడా నేను జోకర్ అయిపోయాను. నా బతుకు అందరి మధ్యలో నవ్వుల పాలైపోయింది. జోకర్ వచ్చింది, జోకర్ వచ్చింది, జోకర్ వచ్చింది. ఏయ్ సౌమ్య, ఎవరినే నువ్వు జోకర్ అనేది? నీకు కూడా అంత తేలికైపోయానా? నన్ను చూస్తేనే గజ గజ గజలాడిపోయేదానివి, ఇప్పుడు నన్ను జోకర్ అనేంత స్థాయికి వచ్చేసావు. నా ప్లాన్ అప్పుడప్పుడు ఫెయిల్ అవ్వచ్చు, నా పాచిక పారకపోవచ్చు, కానీ నేను ఓడిపోను. ఓడిపోయాననుకుంటే నువ్వు మోసపోయినట్టే. నువ్వు నన్ను జోకర్ అనుకుంటే నీ బతుకు నవ్వుల పాలు అయ్యేటట్టు చేస్తాను. జాగ్రత్త. శక్తి, ఏం మాట్లాడుతున్నావు? అసలు నా మాటకి నీ రాకకి ఏమైనా సంబంధం ఉందా? నాకు ఏమి తోచక, నాతో మాట్లాడడానికి ఎవరు కనపడక, నాకు నేనే ఒంటరిగా కూర్చొని ఏదో ముక్కలు ఆడుకుంటూ ఉంటే, నాలో నేను సంతోషపడుతుంటే సడన్ గా నాకు జోకర్ వచ్చింది. అది చూసి నేను ఆనందంలో పొంగిపోతూ ఉంటే ఆ టైంకి నువ్వు కోఇన్సిడెంట్ గా వచ్చావు. నా మాట నీ క్యారెక్టర్ కి మ్యాచ్ అయింది. అదేదో నేను నిన్ను కావాలన్నట్టుగా ఫీల్ అయ్యి నా మీద రివర్స్ అవుతావేంటి? ప్రామిస్ గా చెప్తున్నాను, నీ గురించి నేను అనలేదు. నువ్వు వస్తున్నావని నేను ఊహించలేదు. యథాలాపంగా అన్నాను, అంతా యథాలాపంగా జరిగిపోయింది. తప్పుగా అనుకుని నా మీద చిందులు వేయకు. నువ్వు మాట మార్చడం బాగా నేర్చుకున్నావు. ఈ మధ్య వెక్కిరించటం, నన్ను చూడగానే నాలుక ఖర్చుకోవడం నీకు బాగా అలవాటైపోయింది. చెప్తా ఎప్పుడో అప్పుడు దొరక్కపోవు. అప్పుడు నాలుక పళ్ల మధ్య ఉండగానే పైన కింద చెయ్యి వేసి గట్టిగా ఒత్తకపోను. నాలుక తెగి బయటపడితే కాని నీ వాగుడు ఆగదు. అది సర్లే కాని అసలేమైంది నీకు? ఎందుకంత చిరాకు పడుతున్నావు చెప్పు. షాకులు. నువ్వేమో మాటలతో ఇస్తున్నావు, అవతలి వాళ్ళంతా నాకు చేతలతో ఇస్తున్నారు. నిన్నేమో మధు నిజం చెప్పి నా ఆలోచనలు సగం నాశనం చేసింది. ఇప్పుడేమో ఆ ప్రతాప్ పెళ్లి క్యాన్సిల్ పో అని పూర్తిగా సర్వనాశనం చేశాడు. నా ఆలోచనలన్నీ ఆవిరైపోతున్నాయి, ప్లాన్లన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. యువతలు చూస్తేనేమో లైఫ్ క్యాండిల్ లాగా కరిగిపోతూ ఉంది. నా కొడుకు బతుకులో వెలుగు నింపాలని చూస్తుంటే నేనే ఆరిపోయేలా ఉన్నాను. ఫస్ట్లో నాకు ఒక్క జననియే నా శత్రువు, కానీ ఇప్పుడు శత్రువుల బలం పెరిగిపోయింది. నా అనుకున్న ప్రతాప్ కూడా నాకు శత్రువు అయిపోయాడు. ఇవన్నీ పాత విషయాలే కదా. కొత్తవి ఏమైనా ఉంటే చెప్పు. ఫ్రెష్ న్యూస్, వేడి వేడి వార్తలు వడ్డించు. ఏయ్, నేనసలే ఒళ్ళు మండి చేస్తుంటే నువ్వు వేడి వేడి అన్నావంటే అట్లా కడకాల్చి వాతలు పెడతాను. సర్లే. అయినా క్రిమినల్ ఆలోచనల్లో నీ బుర్ర నెంబర్ 1 కదా. నువ్వెందుకు ఫెయిల్ అవుతావు? ఎందుకు ఓడిపోతావు? ఎందుకు వెనక్కి తగ్గుతావు? ఏదో ఒకటి మళ్ళీ ఖతర్నాక్ ప్లాన్ వేస్తావు. అందరి వీపుల్లో కత్తులు దించేస్తావు. వెన్నుపోటులో నువ్వు సిద్ధహస్తరాలివి కదా. ఏయ్, సర్లే, నువ్వేదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నావు. నేనేది మాట్లాడినా నీ కోపం వస్తుంది. నీతో నేను మాటలు పడటం, తన్నులు తినడం అవసరమా ఏంటి? చేస్తానే, నువ్వు అన్నట్టుగానే. నా బుర్ర క్రిమినల్ థాట్స్ లో నంబర్ 1. నేనెందుకు ఆగుతాను? చూస్తూ ఉండు. ఈసారి నేను వేసే ప్లాన్తో ఎవ్వరు ధీరజ్ ధరణిల పెళ్లి ఆపాలని చూసినా ధీరజ్ పెళ్లి ధరణితో జరిగేటట్టు నేను చూస్తాను. ఆ ధరణియే నా కాళ్ళ వేళ్లా పడి ధీరజ్తో నా పెళ్లి జరిపించండి అని వేడుకునేలా చేస్తాను. చివరికి ఆ ప్రతాప్ వచ్చి కాళ్ళ వేళ్లా పడి ఏడ్చినా వినను కాక వినను. అలాంటి ప్లానే తయారు చేస్తున్నా. ధీరజ్ని రంగంలోకి దింపుతా.
దాని బతుకుతో వీరంగం ఆడిస్తా. చెప్తా, వాళ్ళ సంగతి చెప్తా. ఏంటి బుజ్జమ్మ, ఈ మధ్య పరధ్యానంగా ఉంటున్నావు? ఎప్పుడూ ఏదో ఆలోచనలో మునిగి తేలుతున్నావు. నాతో ముభావంగా, కాస్త దూరంగా, నాతో మాట్లాడడానికి ఇష్టపడనట్లుగా కనిపిస్తున్నావు. ఎందుకు బుజ్జమ్మ? నా మీద కోపం వచ్చింది కదా? నేను నీకు అన్యాయం చేశానని ఫీల్ అవుతున్నావు కదూ? నా నిర్ణయం తప్పని భావించావు కదా? నా మీద కోపం బయట పెట్టుకోలేక నీలో నువ్వే మదనపడి బాధపడుతున్నావు కదూ? అంతే కదమ్మా? నీ బాధకి కారణం ఈ తండ్రే కదా? నీ ఆలోచనలకి, నీ ఆశలకి కన్న తండ్రే అడ్డు చెప్పాడని కంటతడి పెట్టుకుంటున్నావు కదూ? నీ విషయంలో తప్పే చేశానమ్మా. నేను నా స్నేహితుడు తొందరపడ్డాం. ఆ సంతోషాన్ని వాడితో పంచుకున్నానమ్మా. వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోకుండా మంచివాళ్ళు అనే నిర్ణయానికి వచ్చేసి వాడితో చెప్పడమే తప్పైపోయిందమ్మా. వాడేమో ఖాయం చేసుకుని వచ్చాడు. తీపి కబురు అంటూ స్వీట్ కూడా తినిపించాడు తల్లి. కానీ ఇప్పుడు పరిస్థితులు అన్నింటికీ భిన్నంగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మీరు ఒకరి మీద ఒకరు పెంచుకున్న ప్రేమ నాకు తెలియదు తల్లి. మీరేమో ఆశలు పెంచుకున్నారు, నేనేమో అసలు విషయాలు తెలియకుండా నిరాశపరిచాను. ఈ పెళ్ళనే విషయం నీ మనసును ఎంత గాయపరిచిందో, ఎంత మనోవేదనకు గురిచేసిందో నాకు అర్థమవుతుందమ్మా. కానీ వాళ్ళంటే నా మనసులో భయం ఏర్పడిందమ్మా. నీ భవిష్యత్తు సాఫీగా సాగుతుందో లేదో అన్న అనుమానం నన్ను వెనక్కి తగ్గేలా చేస్తుందమ్మా. తండ్రిగా కూతురి భవిష్యత్తు మంచిగా ఉండాలని ఏ తండ్రైనా ఆశిస్తాడు కదమ్మా. నేను అదే కోరుకున్నానమ్మా. అందుకే ఈ పెళ్ళొద్దన్నానమ్మా. నాన్న, ధీరజ్ మంచివాడు నాన్న. కావచ్చమ్మా. నీకు అతని మీద ప్రేమ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు. నీ దృష్టిలో అతను చాలా మంచివాడు కావచ్చు. కానీ పెళ్లి చేసుకుని ఆ ఇంటికి వెళ్తే అతను ఒక్కడితోనే కాదు కదమ్మా నీ జీవితం ముడిపడి ఉండేది. చుట్టూ ఉన్నవాళ్లంతా, వాళ్ళ కుటుంబంలో ఉన్నవాళ్లంతా కరెక్ట్ మనుషులు కాదమ్మా. నువ్వు అతనికి ఒక భార్యగా మాత్రమే కాదు, ఓ అత్తకి కోడలిగా, మరొకరికి కూతురిగా, మరొకరికి చెల్లిగా ఆ ఇంటికి వెళ్ళాలి. నువ్వు అక్కడ మనుషులతో కలిసి మెలిసి బ్రతకాలి, అణకువగా మెలగాలి. నువ్వు ఆ ధీరజ్ మంచివాళ్ళైతే సరిపోదమ్మా. అందరూ కరెక్ట్గా ఉండాలి కదా. మంచి ఆలోచనలు ఉన్నవాళ్ళైతే నేనెందుకు భయపడతానమ్మా? ఎవరి స్వార్థాలకు వాళ్ళు, కత్తులు దూసుకునే మనుషులు వాళ్ళు, కక్షలు పెంచుకునే మనుషులు వాళ్ళు. వాళ్ల మధ్య కల్లా కపటం ఎరగని నువ్వు ఎలా క్షేమంగా ఉంటావని భావిస్తానమ్మా? కాకుల గుంపులో కలహంసలు మనలేవమ్మా. తోడేళ్ల రాజ్యంలో జింకపిల్ల ఎలా సుఖంగా సంతోషంగా జీవితాన్ని వెళ్లదీస్తుందమ్మా? ఏరి కోరి అన్నీ తెలిసి నిన్ను పద్మవ్యూహం లాంటి ఆ ఇంటికి ఎలా పంపిస్తాను? అందుకే ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలని డిసైడ్ అయ్యాను. క్యాన్సిల్ చేశాను. నువ్వెంతగా ప్రేమించినా సరే ఈ విషయంలో మాత్రం అతన్ని మర్చిపోక తప్పదు. నా మీద కోపం వచ్చినా నన్ను క్షమించక తప్పదమ్మా.
కన్న తండ్రి అనే హక్కుతో నేను శాసించడం లేదమ్మా. కూతురు భవిష్యత్తు బావుండాలని ఆలోచించి తండ్రిగా వేడుకుంటున్నాను. అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలంటారు. ఇంకా ఇంకా ప్రేమలో నువ్వు బలపడకముందే మనసు కాస్త దిటవు చేసుకుని ఆ ప్రేమకు దూరమైతే మంచిదని నా అభిప్రాయం తల్లి. ఇప్పుడు కష్టమే అనిపిస్తుందమ్మా. భరించటం ఇబ్బందే, కాని తప్పదమ్మా. వాళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అర్థం చేసుకుంటావు కదా బుజ్జమ్మ? తండ్రిగా అడగకూడదు కానీ చిన్నదానివైనా చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నానమ్మా. నన్ను క్షమించమ్మా. నాన్న, ఏంటి నాన్న మీరు కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటి? మీరు ఏ తప్పు చేయలేదు నాన్న. తండ్రిగా ఎవరైనా కూతురి క్షేమమే కోరుకుంటారు కదా. నా ఫ్యూచర్ బాగుండాలనే కదా మీరు ఈ నిర్ణయం తీసుకుంది. మీ డెసిషన్ తప్పంటే నేను మీ కూతుర్ని ఎలా అవుతాను? మీరు ప్రేమను పంచితేనే కదా నేను ఇంత దాన్నయ్యింది. నేను అడిగినవన్నీ ఎన్నో తీర్చారు. ఈ ఒక్క విషయంలో నేను మీ మాట కాదంటానా? ధీరజ్తోనే పెళ్లి అని మీరన్న మాటతోనే అతని మీద నాకు ప్రేమ ఏర్పడింది. అతని మీద ఇష్టం, ప్రేమ నిజమే. కానీ మీకిష్టం లేకుండా నేను పెళ్ళెలా చేసుకుంటాను నాన్న? మీరు నో అంటే ఆ మాటకి కట్టుబడేదాన్నే గాని కట్టుబాట్లు దాటి మిమ్మల్ని కాదని వెళ్ళిపోయేదాన్ని కాదు నాన్న. నువ్వు బలంగా నిర్ణయించుకుని ఏ బలహీనమైన క్షణంలో ఒక నిర్ణయం తీసుకుని ఆ ఇంటికి వెళ్ళి ఆ గుణ జనలీల మధ్యన మానసికంగా నలిగిపోతూ నరకం అనుభవించకూడదనేనమ్మా నేను ఈ నిర్ణయం తీసుకుంది. అమ్మా, దయచేసి నన్ను అర్థం చేసుకో తల్లి. నీకు అన్ని విధాలా తగిన యోగ్యుడైన అబ్బాయిని చూసి నీ పెళ్లి చేసే బాధ్యత నాది తల్లి. నన్ను నమ్మమ్మా. ఇప్పటికే తొందరపడి ఒక తప్పు చేశాను. మళ్ళీ మళ్ళీ అలాంటి తప్పు చేయనని నీకు మాటిస్తున్నాను తల్లి. నేనేదో కూతురు లాంటి దానివని ప్రేమగా పలకరించినంత మాత్రాన నాన్నాన్ని నన్ను పిలవడం పద్ధతి కాదు. లేని వరుసల్ని లేని బంధాల్ని ముడేసుకుని పిలవడం తప్పమ్మా. మధు, 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 మధు నిద్రపోయినట్టుంది.
నిద్రపోయినట్టుంది. ఏదో మాట్లాడాలని వచ్చాను. అదేంటో ముభావంగా ఉంది, తెలుసుకుందామని వచ్చాను. కానీ మదనపడి నిద్రలోకి జారుకున్నట్టుంది. రేపొద్దున మాట్లాడదాం. మన అమ్మాయికి మంచి సంబంధం, గొప్ప సంబంధం దొరికిందని మురిసిపోయాను. పెళ్లి చేయాలని ఆశపడ్డాను, ఆరాటపడ్డాను. కానీ దేవుడికి తెలుసు కదా ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో. అందుకే ఆయన వాయిదా వేసినట్టున్నాడు. నిదానంగా నిజాలు నాకు తెలిసేలా చేశాడు. ఆ ఇంటికి వెళ్తే మన ధరణి సుఖపడదు, సంతోషంగా ఉండదని నాకు అనిపించింది. అందుకే ఆ సంబంధం క్యాన్సిల్ అనుకున్నాను. కానీ మన అమ్మాయి ఆ ధీరజ్ని ప్రేమించింది. నచ్చజెప్పాను. అది ఒప్పుకుందని నేను నమ్ముతున్నాను. రేణుక, నువ్వు ఏ లోకంలో ఉన్నా నువ్వే దాన్ని చల్లగా కాపాడాలి. కొత్త కొత్త ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఎవరో వచ్చి మన పిల్లల్ని వాళ్ళ పిల్లలు అంటారేంటి? నిజం నీకు నాకు తెలుసు కదా. వాళ్ళు చెప్పేది అబద్ధమని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నువ్వు చెప్పు, వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు కదా? కన్నదానివి నువ్వు, కడుపులో పెట్టుకుని పెంచిన వాణ్ణి నేను. వాళ్ళేదో వచ్చి అనగానే నమ్మేస్తానా? నా ధరణిని, నా బాలుని ఎప్పటికీ నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. నేను వాళ్ళని వదిలి బ్రతకలేను. ఈయనతో మాట్లాడాలంటేనే భయంగా ఉంది, పలకరించాలంటేనే పులిని చూసినట్టుగా ఉంది. ఇంతవరకు ఎప్పుడూ నా మీద చెయ్యి చేసుకోలేదు. వాళ్ళొచ్చి వీళ్ళు మా పిల్లలు అన్న దగ్గర నుంచి ఆయన చాలా సీరియస్గా ఉన్నాడు. ఆ మనుషుల మీద గొప్ప అభిప్రాయం ఉండేది, అది మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు నేను పెళ్లి టాపిక్ ఎలా ఎత్తాలో అర్థం కావడం లేదు. ఊరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఈయన కోపం నా ప్రాణాలు తీసేలా ఉంది. కానీ జరగాలి. జరగకపోతే నేనింక జీవితంలో బాగుపడను. కొట్టినా చంపినా ధీరజ్ ధరణిల పెళ్లి విషయం మాట్లాడక తప్పదు. ఏవండి, నేనొక మాట అంటాను, మీరు కోపం తెచ్చుకోకండి. మంచి మాట అయితే కోపం ఎందుకు వస్తుంది? చెప్పు. అది కాదు, ఆ ధీరజ్తో మన ధరణికి ఎంగేజ్మెంట్ అయ్యింది కదా. గొప్ప సంబంధం, మంచి సంబంధం అని అందరికీ చెప్పుకుని నలుగురిలోనే కదా ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. అయితే మరేం లేదు. నేను గుమ్మంలో నుంచి అడుగు బయట పెట్టినప్పుడల్లా ఇరుగు పొరుగు అమ్మలక్కలు, అయిన వాళ్ళు, కాని వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళందరూ మీ అమ్మాయి పెళ్ళెప్పుడు అని చిత్ర విచిత్రంగా వెక్కిరింపుగా మాట్లాడుతున్నారండి. అయినా మీతో తప్పుడు మాటలు మాట్లాడింది, తప్పుడు వ్యవహారాలు చేసింది ఆ జననీ గుణ వాళ్లే కదా. వాళ్ళకి వీళ్ళ పెళ్లికి సంబంధం ఏంటి చెప్పండి?
మీ కోపమంతా ధరణి బాలు నా పిల్లలు అన్నారనే కదా. వాళ్ళ మాటలు మీరెలాగూ నమ్మట్లేదు, నేను నమ్మట్లేదు. ధరణి బాలు మాత్రం ఎలా నమ్ముతారండి? నేను గమనించిన దాని ప్రకారం ధరణికి కూడా ధీరజ్ అంటే ఇష్టం అనిపిస్తుందండి. ఇప్పుడు దాన్ని కాదని కంటతడి పెట్టించటం ఎందుకు? ఒక్కసారి ఆలోచించండి. ధరణి మంచి కోరే చెప్తున్నాను. అది సంతోషంగా ఉండాలనే నేను ఆశిస్తున్నాను. కొంచెం మీరు కోపం తగ్గించుకుంటే వాళ్ళ పెళ్లి ముడిపడుతుంది. ఏం చేద్దామండి? మీరు కఠినంగా పెళ్లి కాదు కుదరదు అంటే అది మనసు కష్టపెట్టుకుంటుందేమో. ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకోవడం ఇంటికి మంచిది కాదు కదండి. నీ రాయబారం ఏంటి? నా కూతురు బాగోగులేంటో నాకు తెలుసు. తన మనసేంటో తన ఇష్టమేంటో పూర్తిగా తెలిసిన తండ్రిని నేను. నాకు లేని చుట్టరికం నీకు వాళ్ళతో వచ్చిందా? మంచివాళ్ళని నువ్వు సర్టిఫికెట్ ఇస్తావేంటి? వాళ్ళ నాటకాలన్నీ కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంటే మంచండి, ఇవ్వండి, కంటతడి, కష్టం అంటావేంటి? పొద్దునే ఈ పెళ్లి క్యాన్సిల్ అని వాళ్ళతో చెప్పేశాను. ఇంకా ఆ విషయం మళ్ళీ మళ్ళీ ఆలోచించాల్సిన అవసరమే లేదు. వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి అంతకన్నా లేదు. ధరణి మీ కన్న కూతురు కాదు. మీ వెంట వాళ్ళని తీసుకువెళ్లే హక్కు మీకు లేదు. ప్రేమికుల్ని అన్యాయంగా విడదీస్తే పాపం తగులుతుంది. ఎవరు అడ్డం వచ్చినా నా కొడుకుతో ధరణి పెళ్లి ఆగదు, ఆపలేరు. పద ధరణి.